तस्मै श्री गुरुवे नमः। जय जय नारायणाय नमः। श्री कृष्ण परब्रह्मणे संपूर्ण अनुग्रह कटाक्षपात्रस्तु अष्टैश्वर्यात्रात्रस्तु श्री नारायण स्वामी देव विनायक पूजा अंतर करिष्ये। ओम कौनशगोत्रस्य साई श्री देवी नाम देवस्य संपूर्णस्य देव श्री अभय विचारो विहा अष्टैश्वर्यात्रात्रस्तु श्री वर्षित विनायक स्वामी देव संपूर्ण अनुग्रह प्रसादित नवमात्रस्य अपनाम नाम देश से नाम देश सीमा श्री गणपतस्य नाग वासुदेव नाम देश नायच नाम देश चरण नाम देश राजेश्वर नाम देश संपूर्ण सीमा श्री प्रसिद्ध विनायक स्वामी देव विनायक पूजा करिष्ये। सीमा श्री ईश्वर श्री वर्षित विनायक स्वामी देव संपूर्ण महागणाधिपत्यस्तु अष्टैश्वर्याधिपत्यस्तु श्री नारायण स्वामी श्री नारायण कटाक्षपात्रस्तु ऐश्वर्याधिपत्यस्तु मनोवांचा प्रसिद्धिरष्टिष्टकामय प्रसिद्धिरष्टि श्री मंगलनीना గారి మూడవ కుమారుడండి. నా పేరు కానుకొల్లు లక్ష్మీరాజు గారు. నాకు ఇప్పుడు 82 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కానీ 13 సంవత్సరాలు వయసు ఉంటుంది. అప్పుడు మౌనానంద సరస్వతి స్వాముల వారు ఈ వినాయకుడిని నాడీ గణపతి వినాయకుడిని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికని వస్తే కొంతమంది పెద్దలు కామెంట్ చేశారని వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొని రమ్మన్నారండి. మా నాన్నగారు చెప్తే నేను డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఆయన సెటస్కోప్ పెట్టి వినాయకుడికి నాడి కొట్టుకుంటుందని చెప్పేసి డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయి స్వామి వారితో చెప్పారండి. స్వామి వారు మాకు చెప్పడం కాదు, ఇక్కడ కామెంట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా చెప్పండి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పెద్దలు కూడా గట్టించిపోయారండి. అందుచేతని ఆ పెద్దలందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయింది దగ్గర నుంచి అప్పుడు నామకరణం ఏం చేశారంటే స్వామి వారు అశ్వత్థ నాడీ గణపతి అని నామకరణం చేసి, బాబు దీన్ని మాత్రం ఎవరు కూడా స్పృశించరాదు, దీన్ని ఎవరు కూడా టచ్ చేయొద్దు అలాగని చెప్పారండి. తిరుపతి దేవస్థానం నుంచి ప్రచార రకం నుంచి వచ్చినటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఎవరు కూడా బాబు దీన్ని టచ్ చేయకండి, చాలా పవర్ఫుల్ విగ్రహం ఇది, దీన్ని టచ్ చేయకండి అన్నారు. కర్రకొల్లు భాస్కర రామమూర్తి గారండి మా తండ్రి గారు. ఆయన దత్తత తండ్రి గారు ఎరకరాజు గారండి, కానుకొల్లు ఎరకరాజు గారు. ఆయన అక్కడ గుంటపల్లి దగ్గర పాత ఊరు ఉండేదండి. అక్కడి నుంచి పాదుకలను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేయించారండి మా కానుకొల్లు ఎరకరాజు గారు. ప్రతిష్ట చేయించిన తర్వాత బాబు ఇది రాముడున్నా శివుడున్నా విష్ణువు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన పక్కనే ముందు వినాయకుడు ఉండాలి, అంచేతను వినాయక ప్రతిష్ట మీ ద్వారా చేయిస్తాను అలాగనంటే మా నాన్నగారు కాశీ నుంచి గ్రహం తెప్పించారండి మా మేనమావ గారి ద్వారా. తెప్పించిన తర్వాత అప్పుడు ఈ ఎరకరాజు గారు అక్కడికి కుర్తాలు వెళ్ళారండి. కుర్తాలు వెళ్ళి అక్కడ సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఏముందంటే కాలినడకని కాశీ వెళ్ళిపోయేవారండి. ఇక్కడ ఎవరైనా చూడాలి చెయ్యాలి కరువు కాటకాలు పెట్టినప్పుడు ఆయన్ని పిలిపించేవారండి. పిలిపిస్తే ఆయన వచ్చి కూర్చొని ఇలా మఠం వేసుకుని కూర్చునేవారండి.
మఠం వేసుకుని కూర్చుంటే బాబు కరువు పెట్టేసిందండి అని అంటునేసరికి ఈ మఠం నుంచి అలాగా ప్రాణాయామం చేసి ఇలా బయటకు లేచేవారండి. ఈ మాత్రం చెప్తూ లేచినప్పుడు వర్షం పడిందండి. వర్షం ఆగిపోయిన తర్వాత కింద పడిపోయాడు. పడిపోయితే సరే అలాగని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఈ వినాయకుడిని ప్రతిష్ఠ చేయడానికి మా నాన్నమ్మ గారు వెళ్ళి మా నాన్నగారు వెళ్ళి ఈ మౌనానంద సరస్వతి స్వాములు వారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను అలాగనంటే గ్రామ పెద్దలు కొంతమంది కామెంట్ చేశారు, రాతి బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటి అలాగని అనుభవించడానికి. అప్పటికి నాకు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయండి. ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చా అంటే దానికి తగినటువంటి పరికరాలన్నీ తెప్పించి ప్రాణ ప్రతిష్ఠ చేశారండి. చేసి అప్పుడు నామకరణం చేశారండి. అశ్వత్థ వృక్షం కింద ఉన్నాడు కాబట్టి నాడి కొట్టుకుంటోంది కాబట్టి అశ్వత్థ నాడి గణపతి అని నామకరణం ఆయన చేశారండి. వీళ్ళు ఏముందంటే అప్పుడు దాన్ని పట్టించుకోలేదు. మొన్న ఈ మధ్య ఇది కట్టిన తర్వాత అది నేను గుర్తు చేసి చెప్పానండి. చెప్తే ఇలా చెప్పారండి. ఇంకోటి అండి, దీనికి వినాయక చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తారండి. పాము వస్తుందండి. చాలామంది ఫోటోలు తీయడానికి చూశారండి. ఇలా మెడ చుట్టూరు చుట్టుకుని అలా సర్పం ఎత్తుకున్నాడు. వినాయక చవితి తర్వాత నాగుల చవితి, సుబ్బారాయుడి షష్ఠి కంపల్సరిగా ఆయన తాలూకు నామకరణాలు ఉన్నటువంటి ఈ పండుగలన్నిటికీ కూడా ఈయన్ని కలుసుకుని వచ్చి ఈయన్ని సర్పాన్ని చుట్టుకుని సర్పం ఎత్తి వెళ్ళిపోతుంటారు. అదండి. ఇంకోటండి, తిరుపతి నుంచి ప్రచార రథం వచ్చింది. ప్రచార రథం వచ్చి వాళ్ళు ఏంటంటే అప్పటికి మా నాన్నగారు కూడా ఉన్నారు. ప్రచార రథం మీద విడుతూ ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి బాబు మౌనానంద సరస్వతి స్వామి వారు ప్రతిష్ఠ చేశారట, ఆ దేవాలయాన్ని చూపెట్టాలండి అలాగే అడిగారండి. ఇది 5వది అనుకుంటానండి వాడు ప్రతిష్ఠ చేశారు. అయితే అది చూపించమంటే చూపించాను. ఆయన చెప్పారండి, అందులో పెద్దలు ఈ దేవుణ్ణి టచ్ ఎప్పుడైతే చేసేవారో వాళ్ళ తాలూకు కప్పు పోతుంది, నాశనమైపోతుంది. దేవుణ్ణి టచ్ చేయకూడదు, దేవుడి తాలూకు పవర్ పోతుంది, ఈ పవర్ ఊరి మీద పడుతుంది, టచ్ చేయకూడదని చెప్పారు. కంపల్సరీగా వినాయక చవితి రోజుని సుబ్బారాయుడు షష్ఠికి మళ్ళీ నాగుల చవితికి ఈ 4 రోజులు మాత్రం పాము వచ్చి చుట్టుకుంటూ ఉంటుందండి. చాలామంది ఫోటోలు తీయడానికి చూశారండి. వినాయకుడు ఫోటో పడుతుంది కానండి పాము ఫోటో పడటం లేదు. ఇంకేతనే కంపల్సరీగా వస్తుంది. మా పిల్లలు తెలియక 10 వాళ్ళు వచ్చి ఇలా చేయడం అలా చేయడం చెప్తుంటూ బాబు ఆయన అన్నగారిని కలుసుకోవడానికి తమ్ముడు
కనుమరుగైపోయింది. మౌనానంద సరస్వతి స్వాముల వారే దీనికి అశ్వత్థ నాడీ గణపతి అని నామకరణం చేశారు. అప్పటి నుంచి దాన్ని కంటిన్యూగా మన దేవాలయం పెట్టిన గురించి అంటారు మీద పేరు కూడా రాయించి నేను కంటిన్యూ చేస్తున్నాను. విమలానంద భారతి ఉత్తాడ పీఠాధిపతి. ఆయన పూర్వనామం కొల్లూరు వెంకటేశ్వర గారు. నాడీ గణపతి యొక్క విశిష్టతని తెలుసుకొని దాని దర్శనార్థం 2012వ సంవత్సరంలో ఉత్తాడంలో శ్రీ సిద్ధేశ్వరి ఆనంద శ్రీ సిద్ధేశ్వరి భారతి గారి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గారి వారు ఉన్నప్పుడు వారి అనుగ్రహంతో మౌనస్వామి యొక్క సమాధి యొక్క ధ్యానం చేస్తే ఆయన సూచన మేరకు పైన ఉత్తాడంలో ఉన్నటువంటి ఉత్తాడ గుహల్లో ఉత్తర భారతదేశం హిమాలయాల్లో రహస్య స్థావరాలు ఉన్నట్టుగా ఆ తపోభూమి దక్షిణ భారతదేశంలో కూడా మనకి ఉత్తాడంలో పొద్దుపై గుహలలో అగస్త్యుల వారి గుహ ఉంది. ఆ 2012వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు మొదట మౌనస్వామి దర్శనం చేసుకొని అగస్త్యుల వారి గుహలో మహావతార బాబాజీ తపస్సు చేసి ఆయన స్వరూపం కూడా ఉన్నాయి. అనేక దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఆ గుహలో మౌనస్వామి తపస్సు చేసిన గుహ కూడా ఉంది. అందుకని మొదటి దాన్ని మౌనస్వామి గుహ అంటారు, రెండో దాన్ని అగస్త్యుల వారి గుహ అంటారు. కానీ నాకు ఆ గురువు యొక్క అనుగ్రహంతో నేను వెళ్ళగలిగాను. ఆ రోజునంతా ప్రయాణం చేసి వారి అనుగ్రహంతో క్రియాయోగ గురువులైనటువంటి యోగి మోహన్ గురువు గారి ద్వారా మేము హైదరాబాద్లో పరాశక్తి క్రియాయోగ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున 4వ చవితి రోజున బాబాజీ అనుగ్రహంతో పరాశక్తి క్రియాయోగ దీక్షని మొట్టమొదటిసారిగా ఇవ్వమని వాళ్ళ ఆజ్ఞానుసారంగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మౌనస్వామి యొక్క అనుగ్రహం కోసం, ఆ గణపతి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున ఈ నాడీ గణపతి దేవాలయానికి అశ్వత్థ నాడీ గణపతి దేవాలయం ఇక్కడ పేరు. కాబట్టి మన ఆంధ్ర ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులందరికీ, ఉత్తాడం దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ సౌలభ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంత విశిష్టత చెందినటువంటి నాడీ గణపతిలో ఎంత విశిష్టత చెందినటువంటి నాడీ గణపతి కూడా నామవరం, ప్రస్తుతం నామవరం ఈ అన్నవరం నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో తుని దాటిన తర్వాత హైవే రోడ్ దగ్గరలోనే ఉంది. దీని గురించి ఎక్కువగా మనం ఎవరిని అడగక్కర్లేదు, చాలా తెలుసుకోవచ్చు సులభంగానే. దీని వివరాలన్నీ కూడా ఈ గ్రామ ప్రజలు వీళ్ళు తెలియజేస్తారు, దీని మహిమని కూడా తెలియజేస్తారు.
ఉండాలని నా సూచన.